పైన వాళ్ళు చెప్తే తెలుస్తుంది రా మన సబ్స్క్రైబర్కి. ఇది హాల్ అండి, అది కిచెన్ అండి అని చెప్. హాల్ చాలా బాగుంది. సో అవి చూసినట్టయితే అన్న డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీలో అంటే ఇంకో 20 minutes చనిపోతాడంటే ఆ టిష్యూతో మొత్తం తుడిచినాం ఫేస్. చనిపోయినప్పుడు కూడా హెయిర్ కూడా ఉంటుంది మా డాడీ దీనిలో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బు వాళ్ళు అయితే ఇల్లు షిఫ్ట్ చేసారు నిన్ననారా. నిన్నైతే ఇల్లు షిఫ్ట్ చేశారు. సో మనం నిన్న పోలేకపోయినాము. సో ఈరోజు అయితే వాళ్ళ కొత్త ఇల్లు ఎట్లుంది, మనం రూమ్ ఎట్లుంది, మన రూమ్ మంచిగా అంటే మనకి ఎప్పుడు సపరేట్గా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు రూమ్. గేమ్ ఆడడానికి ఒర్రుకుంటూ ఉండడానికి. సో ఇలా కొత్త ఇల్లు ఎట్లుంది ఏందనేది ఒకసారి హోమ్ టూర్ చేద్దాము. మరి ఇంటికి వస్తే చాయ్ తాగుతావా? చాయ్ బిర్యానీ తింటావా? మటన్ మటనా లేకపోతే ఏదని తింటారు? వీడికి తెచ్చుకొని తినరు. ఇంటికి పిలిచిన ఇట్లా చేస్తాడా? అయ్యా మర్యాదలు అన్నారు. మంచి టేబుల్ వేసి కూర్చోడు. కొంచెం జ్యూస్ పీసు. అసలు ఇంక ఇల్లు చదిరిలో కూడా నాకు తెలియదు. మరి చదరాలంటే పనికి తీసుకోతున్నావా? లే పనికి తీసుకోవచ్చు. అయ్యో పని కంటే మరి నిన్న పిలుస్తున్నా. నేను పనికి రానా? నేను పనికి రానా? పిలిచిన ఇప్పుడు పనికి అని చెప్పరా? నువ్వు పనికి అని చెప్పు, నేను వస్తున్నా. పనికి అని ఎందుకు తిప్పిస్తావు అవి? మన ఇంట్లో మనం పనులు చేసుకోకపోతే ఇంకోరు చేస్తారు. ఫైనల్లీ బబ్బు వాళ్ళ గల్లీలోకి అయితే వచ్చినాము. వీళ్ళతో ఇక్కడ క్రికెట్ ఆడుతుండే మధ్య, అందుకే లేట్ వస్తుండే. మధ్య ఆడుతుండే, రోజు ఆడుతుండే వీడియో అంటున్నా, క్రికెట్ ఆడుతుండే. క్రికెట్ వచ్చారా? ఇంకేమన్నా వచ్చా? షో ఎక్కువ చేస్తాను క్రికెట్ లో. షో చేస్తానారా? అరే ఇంత స్పీడ్ కూడా వేస్తా ఆడరే గల్లీలా కొట్టుర్రా. స్వింగ్ అయితే అలా బాల్ వేస్తుంటే ఓరోళ్ళు. అవును షాట్ ఆడుతుర్రు. చలో చలో చలో. ఓ అరే బండ్లు కానీ గల్లీలలో ఆడే క్రికెటే మంచిగా ఉంటుంది బయట ఆడకంటే కదరా. అరే నాడరా షాప్ ఏడికి వేసినా కొట్టేస్తుంది కదా బాయ్. ఏడా ఇల్లేడా అగో చూసినా చిల్లర చేయకూర అంటే మేము చిల్లర వాళ్ళమా? అంతేగా అంతేగా. పైన సో చూసినట్టయితే ఇది బబ్బు వాళ్ళ వాషింగ్ మిషన్ అన్నమాట. దీంట్లో ఇంకా మాప్ స్టిక్ మూతికి రాస్తారా భయ్. ఇంకో చెప్పులు ఈడ పెట్టుకోవాలా? చెప్పులు గలీజ్ వేయద్దు. ఇది కట్టిందే చెప్పులు పెట్టినకి. అవును చెప్పులు పెట్టిన దగ్గర చెప్పులే పెట్టాలి. సరే పెట్టు మరి. క్లీన్ పెట్టుకుంది బబ్బువాడు. అదే అంటున్నా క్లీన్గా చూపిస్తున్నాడు. రైట్ లెగ్ పెట్టాలి. రైట్ లెగ్ పెట్టి కావాలి. అది తెలుసు అంటే కొత్త కుక్క కాదు, పాత కుక్క చూసి అందరికి తెలుసు కదా. డైలీ స్నానం చేపిస్తుంది. సో చూసినట్టయితే మళ్ళీ కూడా మస్తు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీతో మాట్లాడాలి. అవునా నిజమా? సో గాయ్స్ ఇది వచ్చేసి హాల్ లేకపోతే బెడ్రూమ్. హాల్ చెప్తే తెలుస్తుంది రా మన సబ్స్క్రైబర్కి. ఇది హాల్ అండి, అది కిచెన్ అండి అని చెప్పి. బబ్బువాడు ఎంతో కష్టపడి కొట్టిన కప్పులు నీకెవరు ఇచ్చిర్రా? ఎయిర్టెల్ ఏం ఫోన్ అంటే బబ్బుకి ఎక్కువ ఫోన్ అంటే బబ్బువాడు ఎక్కువ ఫోన్లలో ఆడుతూ ఉంటాడు కాబట్టి గేమ్స్ ఆడతాడు కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు బెస్ట్ ఫోన్ అవార్డు ఇచ్చింది. సో ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చారు ఇది బబ్బుకి. నువ్వు ఉండాలి. మా సిమ్ లో మీరు ఉండాలి ఎట్టి పరిస్థితిలో. బబ్బు గారు మా సిమ్ చేంజ్ చేద్దాం. అదే అంటున్నా, ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చారు బబ్బుకి సిమ్ చేంజ్ చేద్దాం. ఇంకా ఇంకేం చెప్పేసారు గాయ్స్ ఇది వచ్చేసి మా వైఫై అన్నమాట.
పాప ఏ అవి రెండు నావే ఇవి కొట్టుకోవద్దు వీడియోలో. ఇది మా మమ్మీ కుట్టు మిషన్ అన్నమాట. అంటే అప్పుడప్పుడు మన ఉంటాయి దీనిపైన కొడుతుంది. అండ్ ఇది వచ్చేసి మా చార్జర్. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అయితే చూపిస్తామా. సో ఇదైతే ఒక పెద్ద మంచం వస్తుంది. అంటే ఇంకా రాలేదు, షిఫ్టింగ్ లో ఇంకా ప్రాసెస్ లో ఉంది, ఇంకా షిఫ్ట్ కాలేదు. అరే హైలైట్ ఉందిరా వెంటిలేషన్. అంటే వెంటిలేషన్ ఓకే. సో అవి చూసినట్టయితే అన్న వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. మా మమ్మీ ఇంకా మా అత్త, మా నాగతల్లి అత్త అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డేట్ అయిపోయింది, అది పడేయాలి. మీరాబాయ్ మావి కొడితే ఏం లేదు, మీరు కొడితే డేట్లు అయిపోతాయి, ఫుడ్ అంతా అయిపోతుంది. ఇక్కడ కొడుతు ఇక్కడ చాలా అదే మండుతుంది ముఖం మీద వాచ్ అనమాట. ఏదా ఎంత అయిపోయింది బాబా? 30,000. మరి 30,000 మరి 30,000 వాచ్ బాబు వాడేది. కుక్క బొమ్మ అనమాట. ఇది వచ్చేసి అరే ఒకసారి నా వాచ్ అడగంగానే ఇచ్చేసిన మొత్తానికి. నేను ఇయ్యను అట్లా, మనకి ఇచ్చే బుద్ధి లేవు గాయ్స్. ఇది వచ్చి మాకు తెలుసులేరా. ఇది వచ్చేసి మళ్ళీ హాల్లోకి వచ్చినాం. దేవుని రూమ్. ఇంకా ఏం చేయలేదు, ఇంకా పాలు వంగించిరా లేదా? పాలు వంగే ఇంట్లోకి వస్తావు అట్లా మనకి. ఇది వచ్చేసి అర్చన వస్తుందని చెప్పి ఇది అర్చన కోసము పెట్టిన ఫుడ్. అరే అది కుక్కది రావే, ఫస్ట్ చూసి మిల్ మేకర్లు అనుకున్నాను. సో కూరేం వండిరు, అన్నం వండేసిరా. మొన్న ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉన్నా గాయ్స్. షాప్ అబ్బో నీళ్ళంతా అయిపోయి దాంట్లో మా ఇంట్లో నీళ్ళు మళ్ళా నీళ్ళు అయిపోతాయి మా ఇంట్లో. ఇంత టూ మచ్ షూట్ చేస్తారు, ఇంత నీట్ గా పెట్టిరు. ఇంకా చాలా సూపర్ కాదు, ఇంక లేదు అట్లాంటి బుద్ధి నాకు. ఇంకా చాలా కొనేటివి ఉన్నాయి అన్న. ఇంకా ఏమైనా మంచాలు కొనాలా. చూసినట్టయితే ఇట్లా డబ్బాలలో కూడా ఉప్పు, చక్కెర, పప్పు, ఇది మసాలా. అంటే ఇది ఇల్లు కొత్తలు ఇట్లా ఉంటుందా లేకపోతే ఇంకా ముందు కూడా ఇట్లానే పెట్టి మెయింటైన్ చేస్తారా? అంటే అందరు నాకు తెలీదమ్మా. ఇంట్లో అందరు నీట్ గా మెయింటైన్ చేస్తారు. సరే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మన రూమ్కి వెళ్ళిపోదామా? చూడాలని ఉందే. మన బాబు రూమ్ కి, మెయిన్ రూమ్ కి పోతున్నాము. ఇంకా దాంట్లో కొన్ని దడదడలు విడవిడ మొత్తం ఫ్రీ ఫైర్ రాలా అమ్ముంది అనమాట. సో ఇంకేం చేస్తారు? సరే గాయ్స్, మీరు ఎందుకు వచ్చామంటే ఫస్ట్ చెప్పాలంటే వచ్చినాము రా బయట. ఎట్లనే విలువవు, మేమన్నా వచ్చినాము. ఆ ఫ్రిడ్జ్ లో ఏమన్నా చూసామా తిన్నీకి? లేదు, మా ఫ్రిడ్జ్ లో ఏం లేవు అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అవి ఉంటుండే అప్పట్లో, నాకు ఇస్తుండే చూడు. మళ్ళీ ఏంది యోగట్ స్వీట్ యోగట్లు ఉంటుండే, మస్తు తింటుండే. ఇంకా సరే ఏం చేస్తారు? అసలు ఎందుకు వచ్చారు మా ఇంటికి? ఒక మాట వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోనా మళ్ళీ నువ్వన్నా అత్తలో చూడాడు వెళ్ళిపో అంటాడు ముఖం. అది త్యాగేసిన నువ్వు అవి ఇప్పుడు అడిగేది, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి. అయ్యా ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఇంట్లో మన ఇల్లు అంటే మనం పని చేసుకోవాలి. బాసం తోపిస్తారా? బట్టలు ఉతుకుతావా? బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కదా, చైతన్య ఉతుకుతారా? అందుకే అంతా చేస్తారు ఇట్లా. సరే గాయ్స్, ఇక్కడ చూసుకునే ప్లగ్ లో వచ్చి సీలింగ్ కూడా మస్తు వేసి ఒకసారి సీలింగ్ కూడా మస్తు ఉంది. అగో ఈమె అడుక్కుంటుంది, నా చిన్నప్పుడు ఫోటో విప్పి అని అడుక్కుంటుంది. ఏంది డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీలో, అంటే ఇంకో 20 minutes చనిపోతాడంటే ఆ టిష్యూతో మొత్తం తుడిచినాం ఫేస్. చనిపోయినప్పుడు కూడా పేరు కూడా ఉంటుంది మా డాడీ దీనిలో. కూడా పెట్టినారు కదా, అప్పుడు కూడా ముఖం తెలుసు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అన్నమాట. సో దీని ఇట్లా మెమరీ లాగా చేసుకోరు. సూపర్ అసలు. ఇంకా ఇంకేమున్నాయి? ఇంకేం చూపించాలా? మరి నావేవి ఆంటీ కూడా వచ్చింది అనమాట. ఆంటీ ఒకసారి ఆంటీ కొత్త ఇంటికి పిలిచుడు అవన్నీ ఏం లేవా అండి? సంతోషం కాకపోయినా అండి ఇంకా బాబు మర్యాద ఎట్లా అంటే తీసుకురాపండి మీరు ఇప్పుడు మరి అనుకోకుండా వస్తే
నేను ముందే వస్తారంటే ఏదైనా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ముందు పిలవాలి కదా అంటే అన్న మరి కొత్తింటికి ఇప్పుడైనా ఏమి అంటే ఎట్లా అంటే పిలవకుండా వచ్చిర్రని మా ఇల్లు కాదు ఇది మీ ఇల్లు మళ్ళీ మేము వస్తాం రా బరాబరు కాదు, మీ ఇల్లు మా ఇల్లు అంటే ఓనర్. సరే నేను బయట అన్నా ఇప్పుడు ఏమన్నా అన్నా ఫస్ట్ మెయిన్ రూమ్ చూద్దాం. రాత్రి అంతా దడదడ బిడిబిడి అవుతా ఉంటుంది ఫ్రీ ఫైర్. సో ఇదే రూమ్ లో వరుతాడు బాబు. సో లైట్ లేరు ఎస్పెషల్లీ రూమ్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు చార్జింగ్ పెట్టుకోనికి సాకెట్స్ ఉండాలి. సో ఇంకా ఏం చదవలేదు అందుకే మోడల్ గీడ ఇట్లా ఉన్నాయి. సాకెట్ ఇంపార్టెంట్ అన్నమాట. సాకెట్ ఇంపార్టెంట్ మనకి. కిటికీ మంచిగా అనిపిస్తుంది. కిటికీ ఎందుకు మూసేసిర్రు అంటే దేవుడు ఎట్లుంటే అటు సైడ్ పెట్టాలంటే దేవుడు ఏంటని ఉంటాడు కదా. ఉన్నాడు కదా దేవుడు ఏంటని ఉంటాడు కానీ కొన్ని కానీ అంటే ఏమాట రెడీ కాకపోయినా అని కూడా మీరు సేమ్ ఏజ్ లాగా కనిపిస్తారా అండి. చూడండి ఎట్లా చెప్తారు. 38. సో గైస్ 38 ఇయర్స్ అంటే ఏజ్ ఎందుకు రివీల్ చేయొద్దు. ఇప్పుడు నేను నాకు 21 ఇయర్స్ చెప్పుకుంటున్నా అంతే కదా. 10 ఇయర్స్ మరి ఇంకా రియల్ ఏజ్ చెప్తున్నా నాకు ఇంకా 11 ఇయర్స్ ఇంకా అంటారా 6 ఇయర్స్ 7 ఇయర్స్. కానీ ఈ రూమ్ జర డల్ ఉందండి. లైటింగ్ తక్కువ ఉందా మరి దేనికి డల్ కాదు. ఇక్కడ కిటికీ మూసేసినారు కదా, అది కిటికీ ఓపెన్ కాబట్టి నీకు ఇది ఇడికే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇది తీసేయాలి మమ్మీ. సో ఇప్పుడు ఎప్పుడు మరి ఇల్లు ఎట్లుంది, కొత్త ఇల్లు అట్మాస్ఫియర్ ఎట్లుంది, ఏంది? బానే ఉంది. ఇప్పుడు అడిగినప్పుడు బానే ఉంది. మాట్లాడదా నా కొత్త ఇల్లు అంటే ఇట్లుంది అంటే ఇప్పుడు ఆంటీ మాట్లాడుతుంది. గుర్తులన్నీ ఆ ఇంట్లోనే వదిలేసి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ ఎంత మంచిగా ఉన్నా కూడా కొంచెం డల్గా నిజంగా బోరింగ్ ఉంది. అంటే కొత్త కదా ఇప్పుడే వచ్చారు కదా. అంటే ఎన్ని ఇయర్స్ ఉండంటే మీరు ఆడ 3 ఇయర్స్ ఆడ 3 ఇయర్స్ ఉండదు. హాల్ చాలా బాగుంది. ఊగా వస్తామా బై వెళ్ళగొడతావా మమ్మీ అన్న మజాక్ మజాక్ ఆడే రైట్స్ అరే మజా కాదు అది కాదు పోనీరా బై. సో గైస్ మా ఇంట్లో రెండు సిలిండర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి అయిపోగానే ఇంకోటి బ్యాకప్ బాబు ప్యూరిఫైర్ అయితే తీసుకుర్రు నిన్న. సో ఇట్లనే చిన్నగా మీరు కూడా ఒక మంచి చూసా ఏంద్రా పేరు చూసాడైనా చెప్పిన మాతో వచ్చినప్పుడు మరి మీద వేయాలా ఏంద్రా చెప్పురా బే నేను చెప్పా వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఏం చెప్పింది నేను చెప్పాను నిన్నేమన్నా అన్నా నీ జోడి కూడా నేను లేవని చెప్పినా కాదండి కూర్చుంది లేవని చెప్తే ఐస్ క్రీమ్ నువ్వు జరుగు ఐస్ క్రీమ్ తినాలి. అరే ఇంద్రా ఇది ఐస్ క్రీమ్ తిన్నాక నేను ఏమని చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి పట్టు ఫోన్ పట్టు ఐస్ క్రీమ్ అరే ఏదైనా వెళ్ళి సరే ఇప్పుడు ఏమన్నా నేను జరుగు నువ్వు జరుగు నాకు ఐస్ క్రీమ్ ముఖ్యం జరుగు. అరే మళ్ళీ చెప్పు కదా ఏంది ఏంది ఏం కావాలి. అదే మరి మననే అయినా ఇరికి ఇవన్నీ ఎట్లా అంటే వేరే ఇంటికి వచ్చినప్పుడు మనం పద్ధతిగా ఉండాలి. జరుగు అరే ఇచ్చాను ఇక మన అరే వాళ్ళు చూస్తుడు అందరు జరుగును ఏడవైనా తమాషా చేస్తుంది చూడు జరుగు చేయవద్దు అంటే చూడు అంటే ఎంత మాట నాకు చూసిన అన్ని ఇట్లా ఇవే చేసి నా పేరు కూడా ఖరాబ్ చేస్తా తెలుసు అందరి ముందు. అందరూ ఎక్కువ చేయకు నువ్వు తక్కువ చేస్తున్నావు మంచిగా. ఏడవైనా అంటే ఏడవైనా ఇదే లొల్లి చేస్తుంది ఇదే చేస్తుంది. అదే కరెక్ట్ అన్నారంటే
అంటే ఎట్లుంటుందండి మరి రీల్ చేసినప్పుడు గుర్తురా ప్రేమ చేయబట్టుకుని రీల్ చేసినప్పుడు మా పేరు బెరపా అంటున్నాను నా చుట్టూ తిరిగి వేరేతో రీల్ చేస్తే నాకు కోపం ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది అది. ఐస్ క్రీమ్ చేస్తున్నాను కొత్త కప్పులు మా ఫస్ట్ మాకేస్తుంది కొత్త కప్పు పాతే కానీ ఒక స్పూన్ రాగలేకపోతున్నాను స్పూన్ కాదు స్పూన్ అంటే ఒక అందరికి సగం ఇచ్చే బాబు మంచిగా ఒక్కొక్క బయట రేపు ఫస్ట్ వాళ్ళకి రా. మర్యాద లేదు అరే ఓవర్ రైది నువ్వు ఒక్కడే తింటావా ఇప్పుడు ఎవరు 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 నాకు నీకెందుకు నా పోను పన్ను చూసుకొని కప్పులను వేసుకొని నింపు అబ్బా ఆంటీ నమ్మకూరి ఆ ఏడుపు కన్నీళ్ళు మొన్న అటు ఇటు నన్ను అవుట్ చేసిర్రు ఆర్మీయలే క్రికెట్ నెక్స్ట్ సండే ఎవరు క్రికెట్ చేస్తారు మంచిగా దూకుతున్నారట కదా, ఎందుకు దుంకరాంటి నువ్వు వేసేట వాళ్ళు అదంతా వాళ్ళ కూడా ప్లాన్ చేసుకొని వస్తారంటే మేము ఇక జల్దీ ఆగలేక వచ్చేసినాం ఆడ 10 సార్లు కొత్తులు అనేసరికి బాత్రూమ్ లేదా? చూడు ఇంత మాట్లాడుతున్నాం ఆగలేక వచ్చేసినామంటే అలా బాత్రూమ్ లేదా అంట కరెక్ట్ ఇప్పటిదాకా మా ముందు ఒక స్టెప్ వేసినాడు అట్లా మా కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మై లవ్ ఇస్ గోనా 3 2 1 సార్ మై ఏం చూపిస్తుంది అంటే ఇట్లా ఎంత షాప్ ఉంది మనది పనుకొని బొర్రాడచ్చు అని చూపిస్తుంది ప్రమోట్ చేస్తున్నాను షో చేస్తున్నా షో చేస్తున్నా నేను అన్నా అనలే నేను మీరు మా బాత్రూమ్ చూస్తారా? నా బాత్రూమ్ మీ బాత్రూమ్ నుంచి ఛాలెంజ్ చేస్తారా? మీ బాత్రూమ్ ఎందుకు చూస్తారు వాళ్ళు? నా బాత్రూమ్ పెద్దగా ఉంటుంది, నాకు పెద్దగా ఉన్న బాత్రూమ్ అంటే ఇష్టం. సో ఇది ఎట్లా అంటే పొద్దున షూట్లోకి రమ్మంటే గంట అంటే ఎంతసేపు ఛాలెంజ్ చేస్తాను మరి ఆ గంట నువ్వు ఏం చేస్తున్నావు స్నానం ఎక్కువ సేపు చేయడం. మరి నువ్వు ఏం చేస్తున్నావు అడిగి మోషన్ ప్రాబ్లం. ప్రాబ్లం అని చెప్పేసి మోషన్ తొందరగా రాదు. ఫోన్ తీసుకోవద్దా గాయస్? నేను గంట సేపు పోతాడు ఫోన్ తీసుకెళ్ళొద్దు బాత్రూమ్. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కెమెరా తీసుకోవద్దాడు. ఓరు నేను తీసుకోండి నేను నేను చచ్చిపోవాలని ఎంతగానో ఆశ ఎవరు నువ్వెవరు చక్కగా మాట్లాడు ఆడేమంటాడు వేసిన నేను ఇష్టం గుండు పిండని మాట్లాడుతుంది ఎవరు రాబోయే హైట్ తక్కువ చూడండి కాదండి హైట్ తక్కువ లెక్కల్లో తీసే పెద్ద మనుషులు తీస్తారు. మనం అందరం అంటే నేనేం ఈ ఐఫిల్ టవర్ అయితే లేను మీకంటే అంతే రోజు రోజు అయిపోతుండు పెద్దగా మాకు హైట్ ఒక లేదు 11 పోనండి మీరు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం ఎంతమంది అడిగి తెలుసా చూడకొచ్చి ఎంత కొంచెం అంటారు కాదు అదో అడుక్కుంటాడు అడుక్కోలే మా ఇల్లు వేసుకొని తింటున్నా కమెంట్ చేస్తున్నాను బాగా
అది తినే అడుగుతాం మరి నీళ్ళంటే ఎంతసేపు ఇది అడగడానికి సరే అందరి అందరూ ఎందుకు అడుగుతారు? మీ అందరికి ఇల్లు కదరా, అందరికి ఇల్లు కదా. అదే మీళ్ళ అన్న మీళ్ళ ఖుషి బాత్రూమ్ కొడతా కరెక్టే, బాత్రూమ్ కడిగే మా ఇంట్లో ఇంకా కప్పులు కడుపుతా, వాళ్ళని బాత్రూమ్ ఆలో రాదు ఖుషి బాత్రూమ్ కడగా నీ పనులు చూసుకో. నీ పేరు తీసినా? నేను నీకు నేను తీసినా నేను నా ముఖం ముందే మాట్లాడినాను. పప్పు కూడా నేను పక్కకి. బాబు అన్నాను, నువ్వు నా ముఖం చూశాను. మాటలు అద్దలో పెట్టుకో, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ తక్కువ. సీలేదాన్ని. నీ పనులు చూసుకో. ఇంకో ఇడికైనా ఐస్ క్రీమ్ కప్ వస్తుంది ముఖంపై. నువ్వు నీకు నవ్వే అక్కేలేదు, నువ్వు నవ్వద్దు, నవ్వద్దు రాబే అది. నా పోవే అదే అన్నిటిలో ఎక్కువ మాట్లాడుతుంది. ఈ రిమోట్లు గిమోట్లు అన్ని ముఖం పైకి వస్తే సెట్ అవుతుంది. ఏమన్నావు? డబ్బులంటే మగాను. మీరే దమ్మది నాకు. ఇవే నువ్వు 10 మంది దగ్గర చూపించేదాన్ని, నేను అట్లా కాదు కదా. ఓకే సార్, మొన్ననే ఏందో ఓరాక్షన్. ఏమైనా కొట్టుడు ఉరుకుడు కొట్టుడు గమ్మునే కొట్టి నించో గుద్దేస్తా పక్కన గమ్మని చూడరారే బాబు. నేను చాలా కోపదారు మనిషిని. వాళ్ళు మొన్నట్లా కొడతా మరి అదే పోతాం మళ్ళీ. ఈసారి కొడితే సీదా బాల్కనీలో దొక్కుతాం. తమాషా అందరి మెచ్చేది చెప్తున్నాం. నీ పనులమా ఇడ మేము పంపించారు, అయిపోయింది ఐస్ క్రీమ్. అడిగిపో ఏ పెట్టేమన్నాడా చూడలేదా? చూసి తినదు కదా. అయ్యా నువ్వే చూసి నీకు వచ్చింది మంచిగాయండి, ఎప్పుడు మంచిగాయండి. సాయంత్రం ఏం తెలుసు వాళ్ళకి? మంది ఇంటికి రావాలా, 2 చైర్లు కూర్చోవాలి, ఒక చైర్ తిరుగుతుంది కదా. పందిలా ఉండి వెయిట్ ఎక్కువైంది కదా, కొడుతుంది. ఇప్పుడు డబుల్ చైర్లు వేసుకొని కూర్చోవాలి, ఒక చైర్లో కూర్చుంటే వెయిట్ ఎక్కువ కదా, పట్టుమని తిరుగుతుంది. ఐస్ క్రీమ్ తినాలా అడుగుతుంది. అదే అదే అయ్యా మీకు ఎక్కడ కట్లాడాలో ఏందన్నది మీకు తెలుస్తలేదు. అంటే బాగుంది. ఆడపిల్లల లేకపోతే నీకు సపోర్ట్ చేస్తాను. చూడండి అంతగానో కొడుతున్నావు ఏంది? ఏంది? ఏం ఎవరు లేదనుకుంటున్నావు ఏంది? మరి నువ్వు చేస్తే? ఎవరు లేదనుకుంటున్నావు ఏంది? మాట్లాడమా నువ్వు ఐస్ క్రీమ్ కొట్టుంటే. కాకపోతే మా చూసి చూడు మా అమ్మ పైన ఎంత ప్రేమ లేదో. ఐదు గంటలు వస్తారా? అది సూజికి ఐస్ క్రీమ్ కోసం ప్రేమతో కాదు కానీ ఇదేది షార్ట్ అవుట్ చేసుకుని దాంతో షార్ట్ అయిందిరా. నాకు ఎవరు దోస్తులు నెక్స్ట్ ముందు ఎందుకంటే ఊరికే ఎరగముఖం పెడుతుంది. అది కూడా బాడీకి మంచిది, దాంతో పోల్చేది. గుండు మీద సీదా వచ్చేస్తే కప్పు. నాకు కూడా ఇంకో దోస్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇట్లా పని లేకుండా తిరగారు కదా, వాళ్ళకి స్టడీస్ అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. చదువుకొని ఒక రోజు తీసుకొస్తా, అప్పుడు వాళ్ళ ముందు అని కొట్టుమని పెద్ద మాట కాదు. ఆయన కూడా కొడుతుంది గులామై ఓరు ఆమెనా పస్లీ కొడతారు వాళ్ళు మొత్తం. కొంతమంది చూస్తూ డిష్ దాకా ఇచ్చే అన్న తిన్నది అన్న పక్కన పెట్టేదేమో దేవుని రూమ్ కూడా పెట్టేదా. ఇష్టం వచ్చినట్టు తినేసి మంది తినేసి అదే నువ్వు ఎందుకు తీసుకున్నావు అవే మనం పనులమా కనగానా అడుగుతున్నావు అవే కొన్ని వాటర్ చెప్పు చీకులతో నీకు చూడరా ఊకే. ఆడపిల్లలా పుట్టినప్పుడు పనులు నేర్చుకోవాలా, ఇలా చూసి నేర్చుకో. సిగ్గు వస్తే తిండి కాదు తినేది. చూడు
అంటే బండి వెళ్ళిపోయి మీరు కూడా కాదు, అరే ఇగో. అంటే నిన్ను అడుగుతా నేను. నన్ను ఎందుకు అడుగుతావు? మీ పోరి కదా. యువతది ఎందుకు అడుగుతావు? వీళ్ళు ఎవరితో చేస్తుంది వాళ్ళని అడగమంటావు. మనంతా ఇంకా చేసిర్రు ఉన్నారు దోస్తులు. ఓవర్ యాక్షన్ చేయకు అని చంపాలి కొడతా. చెంపాల కూడా చూసేటోళ్ళు లేడు. చూడరా చెంపాలు కొట్టినా తెలుసా? పట్టుమని కొట్టినా గ్రౌండ్ అంతా ఒకటి అయిపోయింది. ఒకటి ఉరికింది డ్యామ్ లో దుంకుతా చెరువులో దుంకుతా అని ఉరుకుతుంది. అంటే ఆ వర్షం అక్క అవుతుందా? అక్క పోపోవడం వల్ల. ఏందన్నా డిస్టర్బెన్స్? మనకి షీ టీంలు లాగా మనకి ఏ టీంలు లేవా? ఈ టీం ఉందిగా. ఏడుందరా భయ్ అని ఏడున్నారు. చాలు కూసి జరుగు ఇంకో ఓపిక ఉంటుంది. ఆడపిల్ల చెల్లి ఏంద్రా ఇది ఊరికే నాకు? అరే తీసుకురాకురా నేను ఏడిపోతా ఆడికి. అంటే పట్ట పట్ట ముట్టకాయలు అదే చూస్తున్నా. సరే గాయస్ ఇలా అయితే ఇల్లు వచ్చి చిల్ల అదే అన్న అయ్యో అర్చన పోనీ మళ్ళీ